నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం సీతారామపురంలోని ముస్లిం బోయ సోదరుల శ్మశాన వాటికలోకి వెళ్లేందుకు దారి కరువైందని జనసేన నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ అన్నారు. శ్మశాన వాటికకు వెళ్లే మార్గంలో వాగు అడ్డంగా మారిందన్నారు. దీని కారణంగా వారు అంత్యక్రియలు నిర్వహించుకునేందుకు చాలా ఇబ్బందిగా మారిందని తెలిపారు. వర్షాకాలంలో ఆ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో శ్మశాన వాటికలోకి వెళ్లేందుకు కూడా వీలు లేకుండా ఉందన్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి ముస్లిం సోదరులు అంత్యక్రియలు నిర్వహించుకునేందుకు శ్మశాన వాటికకు మార్గం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సీతారామపురంలోని మైనారిటీ నాయకులు జనసేన నాయకులతో కలిసి నెల్లూరు కలెక్టరేట్లోని గ్రీవెన్స్ లో జాయింట్ కలెక్టర్ కార్తిక్ కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నూనె మల్లికార్జున యాదవ్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గునుకుల కిషోర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కూడా ఉదయగిరి నియోజకవర్గం సీతారాంపురం టౌన్లో కొద్ది దూరంలోనే వాళ్ళకి ముస్లిమ్స్కి శ్మశాన వాటిక ఉంది. దాంతో కబర్స్థాన్ అంటారు. ఆ కబర్స్థాన్కి పోయే దోవలో ఒక చెరువు ఉంది. దాని మీద బ్రిడ్జి వేయమని గత పాలకులకంతా చెప్పారు. అయినా కానీ ఫలితం లేదు. ఈరోజు ఉదయగిరి నియోజకవర్గం ముస్లిం సోదరులందరూ వచ్చి కాశీ గారి ఆధ్వర్యంలో ఈరోజు రిప్రజెంటేషను జాయింట్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. జాయింట్ కలెక్టర్ గారు చాలా బాగా స్పందించారు. మేము ఇప్పటి వరకు వాళ్ళు చేయింది మేము చేస్తామని చెప్పడం జరిగింది. వెంటనే కూడా పంచాయతీరాజ్ వాళ్ళని పిలిచి కూడా చెప్పడం జరిగింది. మాకు ఆనందంగా ఉంది. అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో ఏదైనా పనులు జరిగేది కూటమి ప్రభుత్వంలోనే. ఇంకో విషయం కూడా ఏంటంటే కొండాపురం మండలం భీమవరంపాడులో కూడా రైతులది గ్రామంలో ఉండే 80 ఎకరాలు వేరే వాళ్ళు ఆక్రమించి దాన్ని ఏంటంటే అక్కడ ఒక గుడి, ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్కి ఏంటంటే వాళ్ళ ఊర్లో వాళ్ళందరూ కలిసి దానికి ఉభయకర్తలుగా ఉంటారు. అలాంటి దాన్ని ఏంటంటే ఒక వ్యక్తి ఆక్రమించి దాన్ని కనీసం రిజిస్ట్రేషన్ కూడా వేరే వాళ్ళు చేయడం జరిగిపోయింది. ఆ రిజిస్ట్రేషన్ ఎట్లా చేశారో ఏందో గతంలో రాజ్యం వీరభోజ్యం గతం పాలకులంతా. అందువల్ల ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు చేసిన దౌర్భాగ్య పనికి ఈరోజు మా జనసేన పార్టీ నాయకులు వచ్చి ఈరోజు కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము. దాని మీద స్పందించి కలెక్టర్ గారు కూడా ఎంక్వైరీ చేశారు. దీన్ని చాలా మాకు అందరూ కూడా వాళ్ళు ఆనందించారు. ఈరోజు అయితే మా పవన్ కళ్యాణ్ గారిని కొంతమంది నాయకులు విమర్శిస్తున్నారు. వాళ్ళకి అర్హత లేదు. ఆయన ఎంపీ మిథున్ రెడ్డి గారు ఆయన విమర్శిస్తున్నాడు. ఆయన విమర్శించే అర్హత కూడా లేదు. లాస్ట్ టైం పార్లమెంటులో ఆయన రామ్మోహన్ నాయుడిని ఎట్లా మాట్లాడాడో మరీ హీనంగా మాట్లాడాడు. సంస్కారం లేకుండా మాట్లాడాడు. సంస్కారహీనుడివి మిథున్ రెడ్డి గారు. మీరు మాట్లాడేది మంచి పద్ధతి కూడా కాదు. ధర్మాన్ని పాటించండి. ధర్మమే మిమ్మల్ని కాపాడుద్ది. మీరు అధర్మ పరిపాలన చేశారు లాస్ట్ టైము. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అధికారుల్ని మీ స్వార్థపరులు, మీ అనుచరులు వచ్చి వాళ్ళని అధికారులను కొట్టడం జరిగింది. ఆర్డీఓ అని అలాంటి వాళ్ళని కొట్టడం అనేది ఏంది? మీ సంస్కారం ఏంది? అధికారులు పనిచేసే అధికారుల చేత పని చేయించుకోవాలి కానీ కొట్టడం ఏంటంటే మీ జులుము ఇంకా ఉందని. గత పాలనలో కూడా మీరు ఎట్లంటే అట్లా కనీసం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చిన్నాన్నే పెదనాన్నే చంపిన వ్యక్తులు మీరు. అలాంటి వ్యక్తులు మీకు నిజాయితీ లేదు. మా పవన్ కళ్యాణ్ గారు అధికారులు జోలికి వస్తే తాట తీస్తారంటేను ఆయన. అందువల్లే ఈరోజు విజయవాడ నుంచి వచ్చి కడపకు వచ్చి వాళ్ళకి ధైర్యం చెప్పాడు. మేము ఏదైనా కానీ జన సైనికులు ధర్మం పక్కన ఉంటాం, ధర్మాన్ని పాటిస్తాం, ధర్మం అడుగుదాడల్లో నడుస్తాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు. నారాయణ స్పెషాలిటీ హాస్పిటల్, చింతారెడ్డిపాళ్లెం, నెల్లూరు. మూర్ఛ వ్యాధిగ్రస్తులకు శుభవార్త. ఎపిలెప్సీ మూర్ఛ స్పెషల్ క్లినిక్ ప్రతి నెల 4వ గురువారం. సేవలు న్యూరాలజిస్ట్ ఉచిత కన్సల్టేషన్. డాక్టర్ గారు సూచించిన వారికి ఎంఆర్ఐ మరియు ఈఈజీ పరీక్షలు 50% రాయితీతో చేయబడును. వ్యాధి నిర్ధారణ అనంతరం అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ ద్వారా ఉచిత శస్త్రచికిత్స. ఆరోగ్యశ్రీ సేవల కొరకు తీసుకురావాల్సినవి ఆరోగ్యశ్రీ కార్డు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్బుక్, ఫోన్ నెంబర్. స్థలం నారాయణ స్పెషాలిటీ బ్లాక్, గ్రౌండ్ ఫ్లోర్ లోని న్యూరాలజీ విభాగం నందు. ఫోన్ 9640100555.